దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. 46వ కీర్తన సామ్స్ 46 మొదటి వచనం నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే ఈ కీర్తన చాలా బలాన్ని, భయము లేకుండా మనలో విశ్వాసాన్ని పెంపొందించే కీర్తన. ఈ కీర్తన దేవుడు మనకు లిఖింపచేశాడు. బైబిల్లో కోరాహు కుమారుడు రచించింది. గాడ్ ఈజ్ అ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్. కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు దేవుని మనం ఆశ్రయించాలి అనేది ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకుంటాము. ఈ కీర్తన నేపథ్యము హిజ్కియా రాజు కాలంలో, పరిపాలన చేసే కాలంలో మనము పాత నిబంధనలో 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అష్షూరు రాజు చేతిలో నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు ఏ విధంగా కాపాడాడు. హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు, అష్షూరు రాజు వీళ్ళని క్యాప్చర్ చేసినప్పుడు, యుద్ధానికి పురుగులుతున్నప్పుడు యుద్ధము జరగకుండా దేవుడు ఏ విధంగా ఆ రాజ్యాన్ని, యెరూషలేం ప్రజల్ని, ఇజ్రాయెల్ ప్రజల్ని ఏ విధంగా కాపాడాడు అనేది మనము 2వ రాజుల గ్రంథము 18, 19 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఈ కీర్తనను బేస్ చేసుకొని అనేక గొప్ప గొప్ప నాయకులు చరిత్రలో చాలా కంఫర్ట్ పొందినట్టుగా, చాలా విశ్వాసంలో బలం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అందులో ఒకరు మార్టిన్ లూథర్. ఈ కీర్తన నేపథ్యాన్ని బేస్ చేసుకుని ఆయన మరొక పాట రాయడం జరిగింది. మైటీ ఫోర్ట్రెస్ ఈజ్ అవర్ గాడ్ అనే సాంగ్. ఈ సాంగ్ అనేక మంది పాడారు చరిత్రలో. ఈ పాటను ఇంకా అనేక భాషల్లో, లాంగ్వేజెస్లో ట్రాన్స్లేషన్ కూడా చేశారు. చాలా గొప్ప కీర్తనగా ఆ పాట కూడా చాలా ప్రసిద్ధి చెందింది. సో మనం 46వ అధ్యాయం మొదటి వచనం మనం చూసినట్లయితే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ ఈజ్ అ రిఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. దేర్ఫోర్ వి విల్ నాట్ ఫియర్. అందుకని మనం భయపడని అవసరం లేదు. ఈ మొదటి 3 వచనాల్లో దేవుడు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, దేవుణ్ణి మనము నమ్ముకున్నట్లయితే, దేవుణ్ణి మనము ఆశ్రయంగా చేసుకున్నట్లయితే, దేవుణ్ణి మనము బలముగా చేసుకున్నట్లయితే మనకు దేవుడు ఏమిస్తాడంట? మొదటిగా ఆయన మనకి చేసేది మనలో నుంచి భయాన్ని తీసివేస్తాడు. మనకున్న పరిస్థితులు ఎటువంటివైనా మనకి భయము ఆవరించకుండా ఆ భయాన్ని దేవుడు తీసివేస్తాడు. గాడ్ రిమూవ్స్ ఫియర్. 46వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకుంటామో, దేవుడి మీద ఆధారపడతామో, మనలో ఉన్న భయాన్ని తీసివేస్తాడు. రెండోది 4వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, 46వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ప్రజల మధ్యలోనే ఉన్నాడు. గాడ్ విల్ హెల్ప్ అస్ ఫ్రమ్ ట్రబుల్స్. దేవుడు మనతోనే ఉంటాడు. మనం చేసే ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఆయన వినడం లేదు అనుకుంటాము, కానీ దేవుడు చెప్తున్నాడు, దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మన మధ్యలోనే ఉంటాడు, దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు. మన మధ్యలో నుండి మనకున్న ఆపదల నుండి ఆయన విడిపిస్తాడు అని చెప్తున్నాడు. గాడ్ విల్ హెల్ప్ అస్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్. మన ఆపద నుంచి, కష్టం నుంచి, శ్రమల నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు. అలాగే 3వ భాగం మనం చూసినట్లయితే ఈ కీర్తనలో 8వ వచనం నుంచి 11వ వచనం వరకు, దేవుడు మహోన్నతుడైన దేవుడు. గాడ్ విల్ డూ ఎ మిరాకిల్. మొదటిగా భయాన్ని తీసివేస్తాడు. రెండోదిగా మన ఆపదల నుంచి విడిపిస్తాడు. మూడోదిగా మన జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. అద్భుతాలు చేసే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. మనము సృష్టి దగ్గరకో, లేక వేరే మనుషుల దగ్గరకో, లేక మన శక్తి మీద మనం ఆధారపడకుండా దేవుడి మీద ఆధారం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి ఆశ్రయంగా మనం చేసుకున్నట్లయితే, దేవుణ్ణి బలముగా మనం చేసుకున్నట్లయితే, దేవుడు ఏం చేస్తాడంట? అద్భుతం చేస్తాడు. మొదటగా మనలో ఉన్న భయాన్ని తీసివేస్తాడు. రెండోదిగా మనల్ని మన ఆపదల నుంచి కాపాడుతాడు. మూడోదిగా దేవుడు అద్భుతం చేస్తాడు. సో లెట్స్ నాట్ వరీ, స్టాప్ వరీయింగ్. చింతించడం మానవేద్దాం. అలాగే స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్. దేవుణ్ణి నమ్ముదాము.
పరిస్థితులు ఎటువంటివైనా కూడా ఎలా ఉన్నా సరే, భయానక పరిస్థితులైనా మన కంట్రోల్ లేకపోయినా, గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. లెట్స్ ట్రస్ట్ గాడ్, స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ ట్రస్టింగ్ గాడ్ అండ్ రిలే ఆన్ గాడ్ అలోన్, నాట్ ఆన్ యువర్ సెల్ఫ్ ఆర్ ఎనీవన్ ఎల్స్. ఎవరి మీద మనం ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. మన ఆపద నుంచి మనల్ని విడిపిస్తాడు. మనలో ఉన్న భయాన్ని తీసివేస్తాడు.